హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇంకొక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే ఎగ్ పలావ్ పర్ఫెక్ట్ మెథడ్లో చూపిస్తా. ఒకసారి మీరు కూడా చూడండి. ముందైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యం వేసి నీట్గా 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే రోజు వండుకునే నార్మల్ రైసే వాడుకుంటున్నా. కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత గుడ్లను ఉడికించుకోవాలి. ఉడికించిన గుడ్లను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎగ్ పలావ్లోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు సండే చిట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి నాకైతే కొంచెం హెల్ప్ చేస్తుంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది. ఎగ్ పలావ్లోకి ఒక మీడియం సైజు 3 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకొని అలాగే ఉడికించిన గుడ్లను కూడా పొట్టు తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే కుక్కర్లోకి ఇంకా కొంచెం ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. కరిగిన తర్వాత అందులోకి మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు మసాలాలు వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపి వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న టమాటాలు, పుదీనా, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటాలు మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక 1/2 కప్ పెరుగు తీసుకొని ఉండలు లేకుండా స్పూన్తో స్మాష్ చేసుకొని ఈ పెరుగును కర్రీలో వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా 2 తీసుకుంటున్నాను. నేను కుక్కర్లో వండుతున్నా కాబట్టి నీళ్ళైతే సమానంగా తీసుకుంటున్నా. ఇప్పుడు నీళ్ళు వేసి ఒకసారి కలిపిన తర్వాత గుడ్లను ఇందులో వేసి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు సరిపోదనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గాలి అదే పోయేంత వరకు కుక్కర్ను అలాగే పెట్టాలి, వెంటనే తీయకూడదు. ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.